ఆగస్టు 10, 2025 నుండి 20 ఆగస్ట్ 2025 వరకు, అంటే ఈ యొక్క 10 రోజుల పాటుగా ఆగస్ట్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, గృహిణులకి, వ్యాపారస్తులకి, నిరుద్యోగులకి, విదేశీ అవకాశాలు, ఆర్థిక స్థితి ఫేవరబుల్గా అనుకూలంగా ఉండే వారాలు, అనుకూల సంఖ్యలు, అనుకూల తేదీలు, ఇవన్నీ కూడా చూద్దామండి. సో చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరి సింహరాశి వారికి, విద్యార్థులకి ఏ విధంగా ఉంటుందని అంటే మంచి శ్రద్ధ వహిస్తారు, మంచి శుభ ఫలితాలు అందుకుంటారండి. మీ యొక్క పంచమ స్థానం అధిపతి గురుడు శుక్రుడితో కలిసి లాభంలో ఉండి మీ పంచమాన్ని వీక్షిస్తూ ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు అందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఎఫర్ట్స్ పెట్టండి. ఉద్యోగస్తులకి ఏంటంటే మీరు ఉద్యోగ ప్రాంతంలో శుక్రుడు అంతా కూడా గురుడితో కలిసి ఉంటారు. మీకు ఉద్యోగాల నుంచి ధనస్థానం 11లో ఉంటారు, రాశి నుండి 11లో ఉంటారు కాబట్టి సీనియర్స్కి అభినందనలు లభిస్తాయి. మీ అవుట్పుట్కి, మీ ఎఫిషియన్సీకి స్టేబుల్గా ఉంటారు. ఈ యొక్క 10 రోజుల పాటుగా ఎలాంటి ఇబ్బంది లేదు. గృహిణులకి ఏంటంటే సింహరాశి గృహిణులకి స్నేహితులతో గడిపే సమయం దొరుకుతుంది, శాంతివంతంగా ఉంటారు, ప్రశాంతంగా ప్లెజెంట్గా ఉండగలుగుతారండి. మీకు నిరుద్యోగులకు ఏ విధంగా ఉంటుందనంటే కొంత తక్కువ అవకాశాలు వస్తాయి, కానీ ప్రయత్నం లోపం లేకుండా వచ్చిన ప్రతిదీ కూడా మీరు అటెండ్ చేస్తూ ఉండండి, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తారు. ఇప్పుడు సమయం అనుకూలంగా లేనప్పుడు, తర్వాత గ్రహస్థితులు మారినప్పుడు ఈ ఎఫర్ట్స్ వల్ల అప్పుడు కూడా ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డోంట్ లూజ్ ద హోప్. వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది? వ్యాపారస్తులకి ఏంటంటే కొత్త కొత్త డీల్స్ వస్తాయి. ఆ కొత్త డీల్ ద్వారా కూడా లాభం కలిగే అవకాశం బలంగా కనపడుతుంది. ఈ మాసంలో మీ రాశాధిపతి రవి 17 నుండి మీ రాశిలోకి వస్తాడు. సో అది కూడా కొంత అనుకూలత పెంచుతుందని చెప్పవాలి. ట్రావెల్ కోసం ప్రయత్నం చేస్తారు, బహుదూర ప్రయాణాలు చేసే అవకాశం అయితే గోచార రీత్యా కనపడుతూ ఉన్నాయి. అవసరం నిమిత్తమే ప్రయాణాలు చేయడం ఉత్తమం. ఆర్థిక స్థితి, ధన సంబంధమైన విషయాలు, ఫైనాన్షియల్ మ్యాటర్లు చూస్తే ఏంటంటే ఆదాయంలో వృద్ధి ఉంటుంది. ఏదైనా పెట్టుబడులు పెట్టాలంటే ఇది మంచి సమయం అని చెప్పాలండి. ఎందుకనంటే ఈ యొక్క కుజుడు చతుర్థ నవమాధిపతి అయ్యి మీకు ధన కుటుంబ స్థానంలో 2వ స్థానంలో ఉంటారు. ఆయన ఉత్తర నక్షత్రం, రవి నక్షత్రం, చంద్ర నక్షత్రం మీద ఉంటారు. కాబట్టి ఏదైనా పెట్టుబడులు పెట్టాలంటే వాటికి మంచి సమయంగా భావించాలండి. మరి సింహరాశి వారికి ఆగస్టు 10 నుంచి 20 మధ్యలో వారాలు చూసుకుంటే మీకు ఆదివారము, గురువారము ఫేవరబుల్గా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది. సంఖ్యలు చూస్తే 1, 9 ఈ 2 సంఖ్యలు అద్భుతంగా పనిచేస్తాయి. తేదీలు చూస్తే ఆగస్టు 10 నుంచి 20 లోపల 12వ తేదీ, 17వ తేదీ మరియు 20 తేదీలు మీకు అనుకూలతను తెచ్చిపెట్టే విధంగా సో ఉంటాయండి. ఒకటి ద్వితీయంలో కూర్చున్నాడు, యోగకారకుడు మంచిదే, కానీ స్పైసీ ఫుడ్ తినడమో లేకపోతే యాంగ్జైటీ ఫీల్ కావడం అవసరం లేదు. కమ్యూనికేషన్లో కొంత జాగ్రత్త వహించడం చాలు.